ఉప ఎన్నికలతోని తమిళనాడులో రాజకీయాలు వేడెక్కినాయి. ఓట్ల కోసం పైసలు వంచుతున్నారని మంత్రి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్లు సోదాలు చేశారు. ఏం తప్పు చేయలేదని కొందరు కావాలనే దాడులు చేయిస్తున్నారని మంత్రి అంటున్నాడు. కానీ అపోజిషన్ వాళ్ళు మాత్రం మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. ఆర్కే నగర్ బై ఎలక్షన్లల్లో పైసలు వంచుతున్నారన్న ఆరోపణలతోని తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటి మీద ఐటీ శాఖలు దాడులు చేశారు. చెన్నై గ్రీన్వేస్ రోడ్లున్న ఇంట్లో సోదాలు చేశారు. అట్లనే పుదుక్కొట్టై తిరుచులున్న ఇళ్ల మీద ఆయన చుట్టాల ఇళ్లలో కూడా సోదాలు నడిచినాయి. మంత్రి విజయ్ భాస్కర్ మాత్రం ఆరోపణలన్నీ అట్టియే అంటున్నాడు. కొన్ని పార్టీలు కావాలనే బద్నాం చేస్తున్నారని చెప్పిండు. ఇన్కమ్ ట్యాక్స్లు బెదిరిస్తున్నారన్నాడు. ఆస్తుల కాయిదాలని చూపించడమని ఒక్క పైసా కూడా దొరకలేదన్నాడు. దీని మీద మిగిలిన పార్టీలు గరమైతాన్రు. ఎలక్షన్ల ఎట్లన్నా గెలవాలనే పైసలు వంచుతున్నారన్నారు. విజయ్ భాస్కర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. బీజేపీలు కూడా మంత్రి మీద కోపం చేస్తున్నారు. పబ్లిక్ కు పైసలు గిఫ్ట్లు వంచిపెడుతున్నారని అసంటోళ్లను అరెస్ట్ చేయాలని అన్నారు. Practiced in the election process of RK Nagar, I really welcome the move of the IT raids in various departments and residence of various leaders of fractions of ADMK. I think the houses should be leaders of all the houses, particularly both the factions as well as DMK should be raided because nobody is spared from the corrupt practice in the election process. మంత్రి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు చేసే వరకు అన్నా డిఎంకే పార్టీ కార్యకర్తలు లొల్లి చేశారు. మంత్రి ఇంటి మీదకి ఎట్లా వస్తారని గరమైనరు. మంత్రి ఇంటి ముంగట్నే ధర్నా చేశారు. తమిళనాడులో ఇంకో 50 జాగాల్లో ఐటీ శాఖల్లో దాడులు చేశారు. సినీ హీరో శరత్ కుమార్, అన్నా డిఎంకే నేత రాజేంద్రన్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. అంతటా కలిపి 5,50,00,000 పట్టుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుస్తారన్న భయంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికను వాయిదా వేయించేందుకే గిట్ల చేస్తున్నారన్నారు దినకరన్.